ఆ నీ మరువలేను కదా అయిపోతెలో విరపూసెనే కదా ఆనాటి రామ కదా నీ మరువలేను కదా ఆనాటి రామ కదా నీ మరువలేను కదా కందిమలైపల్లిలో ఉన్న శ్రీ 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 వీరాటు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠమందున చేరుము. వెళ్ళుము బాలక వెళ్ళుము, వెళ్ళుము బాలక వెళ్ళుము, వెళ్ళుము బాలక వెళ్ళుము. స్వామి స్వామి తీర్చుకొని వెళ్ళిపో జనాలు ఇంకా. ఆహా, ఇది కలయా లేక వైష్ణవ మాయయో? కలయో వైష్ణవ మాయయో, మరియ మేల్కొను చుంటిలో మతి నేనమ్మాయిని ఇప్పుడన్ అలా నా విపుపై కట్టుచుండ పలికి మాయము చేసి చిత్రముగులో కనిపించిన దివ్యమూర్తులు ఎవరో మాయం రాయని ఇంత
తెలిపిన మహానుభావులు సాక్షాత్తు శ్రీ వీర బ్రహ్మేంద్ర గురుదేవులే కాని వేరు కాదు. ఆహా, నా తల్లిదండ్రులు సంతానము లేక బిడ్డల కొరకై ఎన్నో నోములు నోచి నిరాశ చెందిన సమయమున మా గ్రామానికి ఒక సిద్ధ పురుషుడు వచ్చినట. ఆ మహనీయుని మహత్తువులన నేను జన్మించుతున్నట. నాకైన మోసాలు మోసే కన్న తల్లిని, నాకు విద్యాబుద్ధులు తెలిపిన తండ్రిని ఎలా మోసగించి వెళ్ళదును? వెళ్ళకపోయినచో జ్ఞానం ఎట్లు లభించును? పరాత్పర, ఈ కలిమానుల బాధ నాకెందులకు? నేను ఎంత త్వరపడితేనో అంత మేలు చేకూరు. ఆహా, ఇది మహిమానిత సమయం. సమయం ఇప్పుడు అర్ధరాత్రి కావస్తున్నది. నా తల్లిదండ్రులు ఎదురు హాయిగా నిద్రించుచున్నారు. వారి పాద పొద్దున నమస్కరించి ఇప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోటీ మంచిది.